Infox India Tech 2025 presents FN Weekly News. ముందుగా ముఖ్యాంశాలు. మత్స్యరంగం సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం. మత్స్య అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల సంక్షేమ సంఘం సూచన. శ్రీశైలం ప్రాజెక్టులో అక్రమ వేట, మత్స్య సంపద దోచేస్తున్న మాఫియా. శ్రీలంక జైలులో 1 సంవత్సరంగా నిర్బంధమై ఉన్న 20 మంది భారతీయ మత్స్యకారుల విడుదల. 20% సముద్ర జాతులకు టెంపరేచర్ ప్రెషర్. యునెస్కో షాకింగ్ నివేదిక. ప్రధాన వార్తల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా ఒక కీలక సమావేశంలో నూతన సంవత్సరంలో మత్స్యరంగంలో అమలు చేయబోయే సంక్షేమ పథకాలను, ముఖ్యంగా మత్స్యకారుల కోసం ప్రవేశపెట్టే ఆర్థిక సహాయం మరియు ప్రోత్సాహక చర్యలను వివరించారు. ఈ సమావేశంలో మత్స్యకారులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిబద్ధతను స్పష్టం చేస్తూ ప్రతి మత్స్యకారుడికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ నగదు బదిలీ పథకం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ ఆలోచన అని తెలిపారు ముఖ్యమంత్రి. అలాగే ఈ పంపిణీకి సంబంధించిన లాజిస్టిక్స్ పై మంత్రులతో చర్చించిన ఆయన, ఫిషింగ్ కార్యకలాపాలను కాలానుగుణంగా నిలిపివేసే సమయంలో మత్స్యకారులకు ఈ ఆర్థిక సహాయం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా రాజమండ్రిలో ఇటీవల జరిగిన ఆక్వా రైతుల సదస్సులో పాల్గొన్న నాబార్డ్ సిజిఎం ఎంఆర్ గోపాల్ మరియు మత్స్యశాఖ అధికారులు ఆక్వా రంగంలో చిన్న మరియు మధ్యతరగతి కార్పొరేట్ సంస్థలకి రుణాలు అందించనున్నట్లు వెల్లడించారు. రొయ్య పిల్లల ఉత్పత్తికి న్యూక్లియస్ బ్రీడింగ్ కేంద్రాలను స్థాపించడానికి నాబార్డ్ ఆర్థిక సహాయం అందించబోతోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో 70% ఆక్వా ఉత్పత్తి గోదావరి, కృష్ణా మరియు గుంటూరు జిల్లాల్లో జరుగుతున్నట్లు పేర్కొన్న మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ లాల్ మొహమ్మద్ 54,003 మంది రైతులకు విద్యుత్ రాయితీలు అందించనున్నట్లు తెలిపారు. ఇటీవల ఆక్వా రంగంలో ప్రవేశపెట్టిన డ్రోన్ టెక్నాలజీ రైతులకు ఎంతో మేలు చేస్తోందని ఉద్ఘాటించారు. డ్రోన్ టెక్నాలజీ వినియోగం ప్రారంభం అవడం వలన రొయ్యలతో పాటు క్రాప్ కల్చర్ లో అధిక దిగుబడులు సాధించవచ్చని అన్నారు. ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ CMFRI తో కలిసి మొట్టమొదటిసారిగా సముద్ర జీవ వైవిధ్యాన్ని పునరుద్ధరించడానికి కృత్రిమ పగడపు దిబ్బల ప్రాజెక్ట్ ప్రారంభిస్తోంది. ఈ రీఫ్లు సముద్ర జీవులను ఆకర్షించి ఒడ్డు సమీపానికి చేరుస్తాయి. దీని వలన మత్స్యకారులకు ఎంతో లాభం చేకూరనుంది. మత్స్యకార కుటుంబాల జీవనోపాధి క్షీణించడంతో అనేక స్థానిక మత్స్యకారులు దూర ప్రాంతాలకు వెళ్లి కూలీలుగా పనిచేయవలసి వస్తోంది. ఈ కొత్త ప్రాజెక్ట్ వలన కాలుష్య కారణంగా ప్రభావితమైన సముద్ర జీవ వైవిధ్యం తిరిగి కొత్త ఊపిరి పోసుకోనుంది. కేరళలో విజయవంతమైన కృత్రిమ రీఫ్ నమూనా ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేరళ స్టేట్ కోస్టల్ ఏరియా డెవలప్మెంట్ కార్పొరేషన్ తో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ 184 ప్రదేశాలలో 500 రీఫ్ యూనిట్లు ఏర్పాటు చేయడానికి ముందుకు సాగుతోంది. ఇలాంటి ప్రాజెక్ట్ లో తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలో సానుకూల ఫలితాలను ఇచ్చాయని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రయత్నం మత్స్యరంగాన్ని అభివృద్ధి చేసి సముద్ర జీవ వైవిధ్యాన్ని రక్షించడమే కాక మత్స్యకారుల భవిష్యత్తుకు కూడా ఎంతో ఉపయోగం. ఆంధ్రప్రదేశ్ లో మత్స్యకారుల సంక్షేమాన్ని మరింత పటిష్టం చేయడానికి మత్స్యకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని మత్స్య అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయాలని కోరింది. రాష్ట్రంలో 975 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. ఆ ఒడ్డున ఉన్న 555 గ్రామాల్లో వేలల్లో మత్స్యకారులు నివసిస్తున్నారు. రాయలసీమ మినహా ఏపీలోని అన్ని జిల్లాలు సముద్ర తీరాన్ని ఆనుకున్న మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. మత్స్యకారుల సంక్షేమ సంఘం ప్రభుత్వానికి సూచన చేస్తూ మత్స్యకారుల సంక్షేమ నిమిత్తం కేటాయించిన బడ్జెట్ మొత్తాన్ని మత్స్య అభివృద్ధి బోర్డుకు అందించాలని విజ్ఞప్తి చేసింది. అలాగే తీర ప్రాంత పారిశ్రామిక యూనిట్ల నుండి మత్స్యరంగ అభివృద్ధికి కేటాయించిన నిధుల్లో 10% బోర్డు కోసం కేటాయించాలని సంక్షేమ సంఘం కోరింది. ఈ చర్యల ద్వారా రాష్ట్రంలో మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపడుతుందని, తద్వారా మత్స్యరంగం అభివృద్ధి వేగవంతం అవుతుందని సంఘం ఆశాభావం వ్యక్తం చేసింది. ఇటీవల నెల్లూరులో నాబార్డ్ నిర్వహించిన రొయ్యల పెంపకంపై అవగాహన కార్యక్రమంలో NFDB అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ వారు ఫిషరీస్ క్లస్టర్లకు మద్దతు ఇవ్వడంపై తీసుకున్న నిర్ణయంలో NFDB కీలక పాత్ర పోషించింది. PMMSY క్రింద ఏర్పాటు చేసిన ఫిషింగ్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ద్వారా భారతదేశంలోని రొయ్యలు మరియు చేపల రైతులకు అనేక లాభాలు కలుగుతున్నాయని తెలిపారు NFDB అధికారులు. ఈ కార్యక్రమంలో 120 మంది మత్స్యకారులు, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రాకిష్ ఆక్వాకల్చర్ మరియు CMFRI శాస్త్రవేత్తలు, బ్యాంకర్లు మరియు హ్యాచరీ యజమానులు పాల్గొన్నారు. ఈ సమావేశం వలన రొయ్యల పెంపకంలో నూతన మార్గదర్శకాలు మరియు అవకాశాల గురించి రైతులలో అవగాహన
అవగాహన పెరిగింది. కాకినాడ సముద్ర తీరంలో ఎక్కడ చూసినా కుళ్లిపోయిన ఆలివ్ రిడ్లీ తాబేళ్ల మృతదేహాలు కనిపిస్తున్నాయి. తాబేళ్లు చనిపోయి ఒడ్డున పడి ఉండడంతో ఆ ప్రాంతంలోని మత్స్యకారులు మరియు స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ తాబేళ్లు సాధారణంగా డిసెంబర్ నుండి జనవరి మధ్య సంతానోత్పత్తికి ఒడ్డుకు చేరుతాయి. ఆ సందర్భంలో అవి మత్స్యకారుల వలలకు చిక్కడం వలన మరియు కాలుష్యం కారణంగా మృత్యువాత పడుతున్నాయి. నేమం గ్రామంలో ఉన్న హరిత రిసార్ట్ సమీపంలో నీటి కాలుష్యం వలన ఫిషింగ్ హార్బర్ లో ఆలివ్ రిడ్లీ తాబేళ్లు చనిపోతున్నాయని డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ తెలిపారు. ఈ కారణంగా పలు గ్రామాల్లో దుర్వాసన వ్యాప్తి చెందుతోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ అంశంపై విచారణ చేపట్టాలని అటవీ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అయితే కాలుష్య నియంత్రణ మండలి పరిశ్రమలకు ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించినప్పటికీ పరిశ్రమల వారు స్పందించడం లేదు. దీనిపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు మరియు జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. విశాఖపట్నంలోని ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా జోనల్ బేస్ అధికారులు ఒడిశాలోని గోల్డెన్ సీ బీచ్ జగన్నాథ్ ధామ్ వద్ద నిర్వహించిన 15వ అగ్రికల్చర్ కృషి ఫేర్ 2024లో పాల్గొన్నారు. 2024 డిసెంబర్ 22న పూరి ఎమ్మెల్యే శ్రీ జయంత్ కుమార్ సారంగి ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ లో FSI ప్రత్యేకంగా ఒక స్టాల్ ఏర్పాటు చేసింది. అలాగే వివిధ ఫిషింగ్ పద్ధతులు, ఫిషరీ చార్ట్లు, పర్యావరణ అనుకూల ఫిషింగ్ గేర్లు నమూనాలు, సర్వే నౌకలు నమూనాలు ప్రదర్శింపబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ లోని ఆముదాల వలసలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రంలో NFDB నిర్వహించిన 5 రోజుల శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 30 మంది గ్రామీణ యువత చేపల హెల్త్ మేనేజ్మెంట్, వ్యాధుల నిర్ధారణ మరియు ఆక్వాకల్చర్ పద్ధతులపై అవగాహన పొందారు. ఈ శిక్షణ కార్యక్రమం గ్రామీణ యువతలో ఆక్వాకల్చర్ పై ఆసక్తిని పెంచడానికి, ఆక్వాకల్చర్ రంగాన్ని బలోపేతం చేయడానికి, మత్స్య రైతులకు సమర్థవంతమైన పద్ధతులను నేర్పించడానికి, అలాగే చేపల హెల్త్ మేనేజ్మెంట్ పై అవగాహన పెంచడానికి ఉపయోగపడింది. ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ కమిషనర్ డోలా శంకర్ ఇటీవల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కలగంపూడి గ్రామంలో పొత్తూరి పద్మనాభరాజుకు చెందిన ఆక్వా చెరువులో కౌంట్ 366 పేరుతో ఏర్పాటు చేసిన సెన్సార్ పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆక్వా రంగంలో మోడ్రన్ టెక్నాలజీను సమర్థవంతంగా ప్రవేశపెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ ఆధునిక పరికరాలు చెరువుల్లో నీటి నాణ్యత, pH లెవెల్స్, డిజాల్వ్డ్ ఆక్సిజన్ స్థాయిలను స్మార్ట్ పద్ధతిలో మానిటర్ చేసి రైతుల సెల్ ఫోన్లకు సమాచారం పంపిస్తాయి. ఇవి ఆటోమేటిక్ ఏరేటర్లను ఆపరేట్ చేయడంలో సహాయపడతాయి. తద్వారా 25% విద్యుత్ ఆదా అవుతుంది. తెలంగాణలోని శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ లో కృష్ణా నదిలో మత్స్య మాఫియా రెచ్చిపోతోంది. స్థానిక దళారీ వ్యాపారులు ఇతర రాష్ట్రాలకు చెందిన మత్స్య మాఫియాతో కలిసి నిషేధిత అలివి వలలను ఉపయోగించి చేపలను వేటాడుతున్నారు. వీటి ద్వారా మత్స్యకారుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం వేసిన చేప పిల్లలు ఎదగనీయకుండా చేసి మత్స్య సంపదను దోచేస్తున్నాయి. ఈ అక్రమ వేట వల్ల పశ్చిమ తెలంగాణలో వేలాది క్వింటాళ్ల ఎండు చేపలు సుదూర ప్రాంతాలకు అమ్ముతూ మాఫియా గ్యాంగులు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాయి. ఈ దోపిడీ వల్ల ప్రభుత్వ పథకాలు నాశనం అవుతున్నాయి. స్థానిక మత్స్యకారులు ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. ఇటీవల మత్స్య దోపిడీపై అధికారుల విచారణ ప్రారంభమైనప్పటికీ కఠిన చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారని స్థానిక మత్స్యకారులు వాపోతున్నారు. శ్రీలంక జైలులో 1 సంవత్సరం నుండి నిర్బంధమై ఉన్న 20 మంది భారతీయ మత్స్యకారులు విడుదలై సురక్షితంగా చెన్నై చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మత్స్యకారులు తమిళనాడులోని పుదుక్కొట్టై, రామనాథ్పురం, తూత్కుడి జిల్లాలకు చెందిన వారు. వీరందరినీ శ్రీలంక నేవీ గత ఏడాది తమ జలాల్లోకి వచ్చినందుకు అరెస్ట్ చేసింది. ఇటీవల జరిగిన భారత్ శ్రీలంక ప్రభుత్వాల మధ్య చర్యల వలన ఈ 20 మందిని విడుదల చేశారు. వారికి టెంపరరీ సిటిజన్షిప్ సర్టిఫికేట్స్ అందజేసి భారత రాయబార కార్యాలయ అధికారులకు అప్పగించారు. మత్స్యరంగంలో రూరల్ డెవలప్మెంట్ మరియు ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఛత్తీస్గఢ్ రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. వారు ప్రవేశపెట్టిన కేజ్ కల్చర్ పద్ధతి రాష్ట్రంలో మత్స్య ఉత్పత్తిని పెంచడంలో ఎంతగానో దోహదపడింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా మత్స్యకారులకి ఉపాధి కల్పించి చేపల ఉత్పత్తి మరియు దేశవ్యాప్తంగా తాజా చేపల సరఫరాని గణనీయంగా అభివృద్ధి పరచడంలో రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించింది. ఈ నిర్ణయాలను అమలు చేసిన తరువాత పంగాసియస్ మరియు తిలాపియా వంటి చేపల ఉత్పత్తి ఎన్నో రెట్లు పెరిగిందని అధికారులు తెలిపారు. రాజ్నంద్గావ్ జిల్లాలోని మూతబడిన గనులు ఇప్పుడు మత్స్య కేంద్రాలుగా మారి గ్రామీణ ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. యూనియన్ మత్స్యశాఖ కార్యదర్శి డాక్టర్ అభిలాష్ లికి అధ్యక్షతన PMMSY పథకం కింద డెవలప్ చేయనున్న స్మార్ట్ మరియు ఇంటిగ్రేటెడ్ ఫిషింగ్ హార్బర్ పై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భారతదేశంలో బ్లూ పోర్ట్లను బలోపేతం చేయడానికి FAO తో చేసిన సాంకేతిక సహకార ఒప్పందం గురించి FAO భారతదేశ ప్రతినిధి శ్రీ కొండారెడ్డి చెవ్వా తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా మత్స్య వనరుల నిర్వహణలో టెక్నాలజీ పెరిగి దేశవ్యాప్తంగా ఫిషింగ్ హార్బర్స్ మోడర్నైజ్ అవుతాయి. తద్వారా మత్స్యకారుల జీవితాలు మెరుగుపడడం మరియు ఆర్థికంగా పుంజుకోవడం
పుంజుకోవడం సాధ్యమవుతుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రము కార్గోన్ జిల్లా మత్స్య ఉత్పత్తిలో కీలక మైలురాయిని సాధించింది. గత ఏడాది 7,318 టన్నుల ఉత్పత్తి లక్ష్యంతో ప్రారంభించిన ఈ జిల్లా 8,425 టన్నుల ఉత్పత్తితో ఆ లక్ష్యాన్ని అధిగమించింది. దీని వలన స్థానికంగా ఉన్న వేలాది మంది మత్స్యకారులకి జీవనోపాధి లభించింది. కార్గోన్ జిల్లాలో 7,110 హెక్టార్ల నీటిలో చేపల పెంపకం జరుగుతుంది. ఈ కల్చర్ లో 84 మత్స్యకారుల సహకార సంఘాలకు చెందిన 3,350 మంది సభ్యులు పాల్గొంటున్నారు. చేప పిల్లల ఉత్పత్తి విషయంలో కూడా కార్గోన్ జిల్లా స్వయం సమృద్ధిగా మారడం విశేషం. జిల్లాలోని ఒక ప్రభుత్వ హ్యాచరీ మరియు 3 ప్రైవేట్ హ్యాచరీలు ఇతర జిల్లాలకు చేప విత్తనాలను సరఫరా చేస్తున్నాయి. ఈ ప్రగతి ఆక్వా రంగ విస్తరణకు, స్థానిక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. మధ్యప్రదేశ్ రాష్ట్రం బార్వాని జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో జిల్లా మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ 5,000 రూపాయల లంచం తీసుకుంటుండగా లోకాయుక్త పోలీసులు అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. చేపల ఉత్పత్తిదారుడైన మహేష్ దిల్వేర్ చేసిన ఫిర్యాదు స్పందించిన అధికారులు ఈ అరెస్టుకు పాల్పడ్డారు. 2013లో జల్గావ్ జిల్లా రాజ్పూర్ లోని 85.780 హెక్టార్ల భూమిలో 10 సంవత్సరాల పాటు చేపల పెంపకానికి కాంట్రాక్ట్ పొందిన దిల్వేర్ 2023లో ఆ కాంట్రాక్ట్ పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేశాడు. కానీ అతని దరఖాస్తు తిరస్కరించబడింది. దీనిపై వివరణ కోసం సంబంధిత అధికారిని సంప్రదించిన మహేష్ ని లంచం డిమాండ్ చేయడంతో అవాక్కయ్యారు. వెంటనే అధికారులకు కంప్లైంట్ చేసిన ఆయన లంచం తీసుకుంటుండగా అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించారు. యునెస్కో యొక్క తాజా నివేదిక ప్రకారం వరల్డ్ హెరిటేజ్ సముద్ర ప్రదేశాల్లో దాదాపు 20% మెరైన్ జాతులు హై టెంపరేచర్ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని, దీని వలన వాటి మనుగడకు తీవ్ర ముప్పు వాటిల్లుతోందని తెలిసింది. ఇది మెరైన్ ఎకోసిస్టమ్స్ ని తీవ్రంగా దెబ్బతీస్తోందని యునెస్కో వారు ప్రకటించారు. ఈ అధ్యయనం ప్రకారం 4,406 సముద్ర జాతులలో 881 జాతులు వేడి తట్టుకునే స్థాయిని కోల్పోయాయి. వీటిలో 342 చేపల జాతులు, 135 ఆల్గేలు మరియు సముద్ర క్షీరదాలు ఉన్నాయి. ఉదాహరణకు కెరీబియన్ రీఫ్ షార్క్, అట్లాంటిక్ బాటిల్ నోస్ డాల్ఫిన్ వంటి జాతులు దీనిలో భాగం. బెలీస్ బారియర్ రీఫ్ రిజర్వ్, పనామాలో ఉన్న కోయిబా నేషనల్ పార్క్ మరియు యుఎస్ఏలోని ఎవర్గ్లేడ్స్ నేషనల్ పార్క్ వంటి ప్రాంతాల్లో ఈ వేడి ఒత్తిడి ప్రభావం ఎక్కువగా ఉంది. మన దేశంలోని సుందర్బన్ లో కూడా 20% జాతులు ఈ అధిక వేడి సమస్యను ఎదుర్కొంటున్నాయని నివేదిక స్పష్టం చేసింది. మహారాష్ట్ర మరియు ఒడిస్సాలో ఎంపెడా నెట్ ఫిష్ వారు టర్టిల్ ఎక్స్క్లూజన్ డివైస్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ట్రాల్ బోట్ యజమానులు, నెట్ మెండర్లు మరియు మత్స్యకారులు పాల్గొన్నారు. ఒడిస్సాలోని భువనేశ్వర్ లో అస్ట్రాంగా ఫిషింగ్ హార్బర్ లో నెట్ ఫిష్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా, మహారాష్ట్రలోని రాయ్గఢ్, ముంబై నగరం, రేవాస్ బోర్ని మరియు అలీబాగ్ లో ఈ అవగాహన కార్యక్రమాలు జరిగాయి. మొత్తంగా 128 మంది ఈ కార్యక్రమాల్లో పాల్గొని టెడ్ వాడకం గురించి అవగాహన పొందారు. ముంబై సమీపంలోని మత్స్యకారులు పొగమంచు ప్రభావం వలన చేపల వలసలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయని తెలిపారు. దీనికి ప్రత్యామ్నాయంగా వారు చేపల వేట కోసం సుమారుగా 100 నాటికల్ మైళ్ల లోపలి వరకు సముద్రంలోకి వెళ్లిపోతున్నారు. ఈ దూర ప్రయాణం వలన అధిక డీజిల్ ఖర్చులు వారిపై భారాన్ని కలిగిస్తున్నాయి. పొగమంచు మరియు ప్రతికూల గాలుల వలన చేపలు పట్టే ప్రక్రియ తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీని వల్ల సప్లై తగ్గి మార్కెట్లో చేపల ధరలు విపరీతంగా పెరిగాయి. కేరళ ఫిషరీస్ మెరైన్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ తమ సాహసోపేతమైన చర్య ద్వారా 19 మంది మత్స్యకారుల ప్రాణాలను కాపాడింది. త్రిశూర్ లోని మునక్కడవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ సమీపంలో సముద్రంలో చిక్కుకున్న 2 పడవలు మరియు 19 మంది మత్స్యకారులను సురక్షితంగా రక్షించింది. తెల్లవారుజామున చేపల వేటకు బయలుదేరిన మేరీ మాతా 2 అనే ఫిషింగ్ బోట్ ఇంజిన్ ఫెయిల్ కావడంతో 10 నాటికల్ మైల్స్ దూరంలో చిక్కుకుపోయింది. బలమైన గాలులు మరియు అలల మధ్య చిక్కుకున్న ఈ పడవలో ఉన్న 10 మంది మత్స్యకారులను ఫిషరీస్ మెరైన్ ఎన్ఫోర్స్మెంట్ రెస్క్యూ టీం సభ్యులు కాపాడి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. భారత్ మరియు బంగ్లాదేశ్ గురువారం సరిహద్దు దాటిన 185 మంది మత్స్యకారులను విడిచిపెట్టే ఒప్పందం చేసినట్లు ప్రకటించాయి. ఈ ఒప్పందం 2 దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ముఖ్యమైన పరిణామం. జనవరి 5న బంగ్లాదేశ్ 95 మంది భారతీయ మత్స్యకారులను భారత అధికారులకు అప్పగించింది. అదే రోజున భారత్ 90 మంది బంగ్లాదేశ్ మత్స్యకారులను విడుదల చేసింది. ఈ నిర్ణయం 2 దేశాల మధ్య మత్స్యకారుల సంక్షేమం కోసం తీసుకున్న కీలక అడుగు. మరింత సమాచారం కోసం fishery.news ఫాలో అవ్వండి.